బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరుగుతుంది. జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలవనున్నారాయన. ఈ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి మంజూరు చేశారు. జైల్లో ములాఖత్కు మాత్రమే అనుమతి ఉందని, ర్యాలీలు, రోడ్ షోలు, భారీ జన సమీకరణలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జగన్ పర్యటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండెంట్ నాగభూషణ్ రావు లైన్లో ఉన్నారు. నాగభూషణ్ రావు, ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే కేవలం ములాఖత్కు తప్ప బయట ర్యాలీలు కానీ, నిరసనలకు కానీ, అలాగే రోడ్ షోలకు కానీ అనుమతి లేదంటున్నారు. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ ఏమంటోంది? శ్రీకాకుళం జిల్లా అంపోలు జిల్లా ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 2 గంటలకి ములాఖత్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో హుటాహుటిన నిన్న రాత్రి కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎటువంటి అనుమతులు లేవు, ర్యాలీలకి కానీ సమావేశాలకు ఎటువంటి అనుమతులు, కేవలం ములాఖత్ మాత్రమే తప్ప వేరే అంశాలకు మేము ఆ పరిమితిని ఇవ్వలేదు అన్నటువంటి ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారి వైఎస్ఆర్ కార్యకర్తల్లో ఈ విషయం అన్నటువంటిది ఒక పెద్ద చర్చాశీయంగా మారింది. ఇప్పటికే జన సమీకరణ అయితే కొద్దిగా భారీగా చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 3,000 నుంచి 4,000 మంది కార్యకర్తలు బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ జైల్లో కొద్దిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలతో ముఖాముఖి పెట్టాలన్నటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ఈ విధమైనటువంటి నిబంధనలు జారీ చేయడము, అలాగే ఎటువంటి అనుమతులు లేవని చెప్పడంతో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు కూడా ఒక్కసారి అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి అనుమతులు లేవని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా సాగుతుంది, అలాగే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే అంపోలు జైలు వద్ద చేయడం జరిగింది. కేవలం ములాఖత్ అయిన తర్వాత మీడియా సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు అయితే చెప్తానే కానీ జిల్లా యంత్రాంగం అయితే మాత్రం ఎటువంటి మీడియా సమావేశానికి కూడా అనుమతి లేదన్నటువంటి విషయం అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎటువంటి నిబంధనలైనా అతిక్రమించైనా సరే ఈ విధంగా ఈ రోజు ఈ పర్యటనలకు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా కొద్దిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మాత్రం కొద్దిగా జన సమీకరణ భారీగా ఉంటుందని తెలుస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ నాగభూషణ్ రావు.